ఇషిక గారు లోపలికి వచ్చింది సార్. సార్ కార్ దిగి వెళ్తుంది. కీప్ వాచింగ్. ఎప్పుడు చంపాలో నేను చెప్తాను. ఎందుకు పిలిచా? చెప్పు చెప్పు. సార్, హ్యావ్ ఎ క్లియర్ షాట్ టు ద టార్గెట్. హోల్డ్. చెప్పు చెప్పు. ఏంటో చెప్పరా. ఏం లేదు, ఐజీ గారి కొడుకు బర్త్డే మనల్ని ఇన్వైట్ చేశాడు కదా, వెళ్తామని పిలిచాను. రే, ఏమంటున్నా? అందుకే పిలిచావా? అవును. సార్, షాల్ ఐ? హోల్డ్ ఆన్. ఓకే. ఇందాక ఫోన్లో అంత ప్రేమగా మాట్లాడా. కోపంగా వెళ్ళిపోయావు కదా, కూల్ చేద్దామని అలా మాట్లాడాను అంతే. నిజం చెప్పు. ఇంకేముంటది, ఎందుకు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతావు? రావడం ఇష్టం లేకపోతే రాకు. నువ్వలా మాట్లాడితే ప్రపోజ్ చేయబోతున్నావేమోనని ఆశతో వచ్చాను. అసలు నీకు బుద్ధుందా? ఎప్పుడు చూసినా ప్రేమ ప్రేమ అంటూ ఉంటావు. వేరే ఆలోచన లేదా నీకు? అసలు నాకు నీ మీద ప్రేమే లేదు. అది ఈ జన్మలో జరుగుతూ నన్ను వదిలే. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారా? ఇలా మాట్లాడే బదులు ఒక్కసారిగా చంపేయొచ్చుగా. నా లైఫ్ లో నేను చేసిన పెద్ద తప్పు నిన్ను ప్రేమించడం. అబౌట్ ఎనీ ప్రాబ్లం సార్? చెప్పింది చెయ్యి. రైట్ సార్. లక్కీ. నువ్వు అనే మాటలు నన్ను ప్రతి క్షణం ఎంత ఎన్నిసార్లు చెప్పాలి? బయలుదేరి ఇక్కడి నుంచి. Hey darling. Hey sweetheart. How's your day? I have a feeling it's gonna get better. ఇప్పుడు కూడా సిద్ధార్థకి తెలియకుండా ప్రీతిని కలవడానికి 4 o'clock కి అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఒక నిమిషం ఆగు. చూడు, ఇక మీద మళ్ళీ నాకు హెల్ప్ చేస్తానని చెప్పి ప్రీతినే కాదు ఇంకెవరిని కలవద్దు. దీనివల్ల నాకు ఎలాంటి యూజ్ లేదు. నేను అసలు ప్రీతికి ఫోనే చేయను. అపాయింట్మెంట్ అన్నా ఊరికే నిన్ను కూల్ చేయడానికి అలా చెప్పాను. చెప్పేషిక, వద్దు, నువ్వు రావద్దు. నా మనసేం బాగాలేదు. చిలుకూరు టెంపుల్కి వెళ్తున్నాను. వచ్చిన తర్వాత మాట్లాడతాను.